హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేనైతే నా జ్యువెలరీ కలెక్షన్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ ఇవి. చాలా ఇష్టం ఈ ఇయర్ రింగ్స్ అంటే. నేను నా ఓన్గా సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్. అండ్ సైడ్ నా ఫోటో కూడా యాడ్ చేశాను. అది మా కాలేజ్ ఫేర్వెల్ అప్పుడు పెట్టుకున్నాను. నేను ఆ శారీ మీదకి మ్యాచ్ అవుతున్నాయని అవి పెట్టుకున్నాను. చూడండి, లుక్ అయితే చాలా బాగుంటాయి. అండ్ నేనైతే 2 టిప్స్ చెప్పాలనుకుంటున్నాను జ్యువెలరీ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు మనం సింపుల్ నెక్ సెట్ మనం ప్రిఫర్ చేయాలి. అండ్ నెక్ సెట్ మనం హెవీగా పెట్టుకుంటే సింపుల్ ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేసుకోవాలి. అదొకటి మనం చూసుకుంటే మన టోటల్ అవుట్ఫిట్ మారిపోతుంది. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను దివాళీకి పెట్టుకున్నాను. ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ చూసినట్లయితే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది. అఫ్కోర్స్ టెంపుల్ జ్యువెలరీలో అలాగే వస్తాయి ప్రతి ఒక్క ఇయర్ రింగ్స్. అండ్ అలాగే మీరు క్లారిటీగా చూస్తే పీకాక్స్ అండ్ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. వెనకాల సైడ్ కూడా మనకి డిజైన్ ఇచ్చారు. చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది మనం వీటిని పెట్టుకుంటే. సో అందుకని ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టిప్ ఏంటంటే, వేసుకుంటే అన్ని టెంపుల్ జ్యువెలరీ వేసుకోండి, లేకపోతే సీజెడ్ వేసుకోండి. 2 మిక్స్ చేసి అయితే మన లుక్కే మారిపోతుంది. చాలా అన్డీసెంట్గా కనిపిస్తుంది. డీసెంట్గా కనిపించాలంటే ఏదైనా ఒకటే ప్రిఫర్ చేయండి. ఇవి నేను మా అక్క మ్యారేజ్కి వేసుకున్నాను. దాని నెక్ సెట్, ఇదంతా సెట్ అనమాట. ఇంకా నేను అలా పేర్ చేశాను. ఇవి కొన్నప్పుడు అయితే నాకు గ్రీన్ పింక్ 2 స్టోన్స్ చూపించాడు. నేనైతే ఇంకా ఇవి ప్రిఫర్ చేసుకున్నాను. గ్రీన్ కన్నా ఇవైతే బాగుంటాయని. అండ్ ఇవి కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ అని చెప్పొచ్చు, కానీ చాలా బాగుంటుంది వీటి లుక్ కూడా. ఇది కూడా సెట్టే. లాంగ్ హారం ఒకటి వచ్చింది. అండ్ అలాగే 2 పేర్స్ వచ్చాయి. అండ్ నేను వరలక్ష్మి వ్రతానికి వేసుకున్నాను హాఫ్ శారీ మీదకి ఇవి కూడా చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. అండ్ స్టోన్స్ కూడా చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి దీనికి చోకర్ వచ్చింది. ఆ చోకర్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. వీటి హారాలు, చోకర్స్ ఏమేమి వచ్చాయో. ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. వీటి కింద వచ్చినాయి కదా, అవి నాకు బాగా నచ్చినాయి. అండ్ ఇవి అయితే ఎప్పుడు నేను ట్రై చేయలేదు. ఇవి ఇంకో బుట్టలు. నాకు బుట్టలు అంటే చాలా ఇష్టం, అందుకే ఎక్కువ బుట్టల కలెక్షన్స్ ఉంటాయి. ఇవి అక్క రిసెప్షన్ అప్పుడు నేను పెట్టుకున్నాను. హాఫ్ శారీ మీద పేరప్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి రామ్ పరివారు. మీరు క్లారిటీగా చూస్తే ఆ కింద రామలక్ష్మణులు అండ్ సీతాదేవి ముగ్గురు ఉంటారు. దీనికి చోకర్ వచ్చింది. ఆ చోకర్ నేను తర్వాత చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇవి కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వచ్చింది. అంతే. ఇంకా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.